ఢిల్లీలో సిఈసిని బీఆర్ఎస్ నేతలు కలిశారు. ఎంపీ వదిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ వినోద్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ సిఈసిని కలిసిన వారిలో ఉన్నారు. ఎస్ఐఆర్ పై ఈసీకి బీఆర్ఎస్ నేతల కీలక సూచనలు చేశారు. ఎస్ఐఆర్ ఇబ్బందుల్ని ఈసీకి వివరించారు. ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలని బీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది. ఎస్ఐఆర్ పై క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు బీఆర్ఎస్ నేతలు. ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత కోసం ఒక వ్యక్తికి దేశవ్యాప్తంగా ఒకే ఓటు విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని సిఈసిని కోరారు. ఒక వ్యక్తికి వేరువేరు ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల్లో 2 ఓట్లు ఉండటంతో జరిగే నష్టాన్ని ఎన్నికల ప్రధాన అధికారికి వివరించారు. ఎస్ఐఆర్ లో ఇటువంటి ఓట్లపైనే ఫోకస్ పెట్టాలని, అలాగే ఫారాల సమర్పణకి గడువు పెంచాలని కోరారు. ఒక ఓటు అనేది సూత్రం. అది ప్రతి వ్యక్తి భారతదేశ పౌరుడు ఈ దేశంలో ఎక్కడైనా నివసించవచ్చు, ఎక్కడైనా ఓటర్గా నమోదు చేసుకోవచ్చు. దానికి ఎవ్వరికి కూడా ఎలాంటి అభ్యంతరాలు లేవు. అయితే దురదృష్టవశాత్తు మరి గత 60-70 సంవత్సరాల చరిత్ర, గ్రామంలో ఉంటే గ్రామంలో ఓటర్ ఉండేది, నగరంలో నివసించినప్పుడు నగరంలో ఉండేది, ఇంకెక్కడైనా అతడి వ్యాపార రీత్యా ఉంటే అక్కడ కూడా ఉండేది. చాలా కాలం ఆ విధంగా నడిచింది, ఎవరు పట్టించుకోలేదు. కానీ గత దశాబ్ద కాలం నుండి మరి ఆ 2 దిక్కుల ఓట్లు ఉండకుండా చాలా చర్యలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకున్నది. రాష్ట్రంలో ఉన్నటువంటి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి ఏమంటుందంటే, రాష్ట్ర పరిధి లోపల ఎక్కడైనా డబుల్ ఓటు ఉంటే నాకు సాఫ్ట్వేర్ ఉన్నది, నేను తీసేయగలుగుతాను, కానీ వేరే రాష్ట్రాల్లో ఉంటే నా చేతిలో లేదు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. చట్ట ప్రకారంగానే మీరు అడిగినరు, మేము ఇప్పుడే ఆలోచన చేస్తున్నాము సాఫ్ట్వేర్ కోసం అని చెప్పడం జరిగింది. మా ముఖ్యమైనటువంటి రిప్రజెంటేషన్ లోపల అది ముఖ్యమైనటువంటి సమస్య, అది మా దృష్టికి తీసుకొచ్చి